క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం క్రిస్మస్ సీజన్లో ప్రవేశించాం. డిసెంబర్ నెలలో కొన్ని వారాల నుంచి క్రిస్మస్ సందేశాలు టీవీల ద్వారా, ఈ రక్షణ దూరం కార్యక్రమాల ద్వారా మనం వింటున్నాం. అదే ప్రకారంగా ఈరోజు కూడా మనము ఒక క్రిస్మస్ సందేశము వినబోతున్నాం. మన ప్రియులు డాక్టర్ రెవరెండ్ వై యేసురత్నం గారు, మరి ముఖ్యంగా టీవీ వారు కూడా టీవీ ప్రసంగికులు, దైవకృప ఇంకా వేరే ఛానల్లో దైవ సందేశాలు ఇచ్చి దేవునిలో చక్కగా వాడబడుతున్న దైవజనులు. మరి వారు ప్రొఫెసర్గా చేసి జేఎన్టీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యి దేవుని సేవలో ఎంతగానో వాడబడుతున్న దైవజనులు. వారు ఈరోజు మన యొక్క స్టూడియోలో ఉండడం మనందరికీ చాలా సంతోషం. మరి ఈరోజు వారు మనకి క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి మన మధ్యన వచ్చి ఉన్నారు. మరి వారిని మనం ప్రేమతో ఆహ్వానిద్దాం. వారు వచ్చి క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. Giving this great opportunity to proclaim his birth. మరి ఈరోజు ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేసేటువంటి గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. This is the season of Christmas throughout the world. మరి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు జరిగిస్తూ ఉన్నారు. Everywhere Christ is exalted and people are coming to Christ. మరి అనేక చోట్ల క్రీస్తుని ఘనపరచడం, ఎత్తుపట్టడం జరుగుతుంది ఆయన జనన సందర్భముగా. అలాగే అనేకులు కూడా ప్రభు దగ్గరికి రాబడుతూ ఉన్నారు. Because he is attracting people from lower rung to the higher rung of society. ప్రియులారా, ఈ యొక్క సమాజంలో యేసు ప్రభు మరి పేదవారిని దగ్గర నుంచి ధనవంతుల వరకు అన్ని వర్గ ప్రజలను కూడా ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. And that example fulfilled 2000 years ago what happened in Jerusalem. మరి 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో జరిగిన ఒక సందర్భమును బట్టి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. When Jesus was born, యేసు ప్రభు పుట్టినప్పుడు some wise men, 3 kings of that area, eastern kings they are called, they came to worship Jesus. మరి బైబిల్లో ఉంది, తూర్పు దేశపు జ్ఞానులు 3 దేశాల నుంచి వారు రాజులుగా ఉండి ఇక్కడ యేసు ప్రభుని చూడటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. They were not only kings but they were astronomers also. మరి వారు రాజులు మాత్రమే కాదు, మరి వారు ఖగోళ శాస్త్రజ్ఞులుగా ఉన్నారు. ఆకాశ వైఖరిలో ఆ నక్షత్రాలు, ఆ తారలు, వాటిని తెలుసుకునేవారుగా ఉన్నారు. One star was born in the sky and that was a sign they treated for the birth of Jesus, and they started to meet Jesus. మరి వారు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని కనుగొని ఆ నక్షత్రం ఎప్పుడు వెలువడుతుందో అప్పుడు యూదుల రాజు ఒక ఆయన పుడతాడని వారు తెలుసుకొని ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. It was a very difficult journey for the 3 Magi. మరి ఈ యొక్క జ్ఞానులకు ఈ 3 జ్ఞానులకు కూడా వారు ఉన్న స్థలాల నుంచి ఇక్కడికి రావడం అనేది ఎంతో ప్రయాసతో కూడింది. And that information was not written in the Bible, but outside the Bible it was written. మరి బైబిల్లో ఆ యొక్క కష్టతరం వాళ్ళు ఎలా ప్రయాణం చేశారో రాయబడలేదు. కానీ చరిత్రకారులు మనకు చెప్పేది ఏంటంటే వారు అనేక కష్టాలు పడి ఎంతో దూరము నుండి వారు యేసును చూడటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. They traveled long distance, they traveled through valleys, they traveled through very difficult ways. మరి వారు అనేక దూర ప్రాంతం నుండి అలాగే కొండలు, లోయలు, మరి ఒక ఎడారి ప్రదేశం లేక కష్ట పరిస్థితిలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So that means they experienced all kinds of troubles, all kinds of difficulties to see Jesus, infant Jesus. మరి దాన్ని మనం గమనించుకున్నట్లయితే బాలుడైన యేసును చూడడానికి, యేసు దగ్గరికి రావడానికి వారు ఎంతో కష్టపడినట్లు, ప్రయాసపడినట్లు మనం అర్థం చేసుకోవాలి. After they had undergone
trials and tribulations and a lot of difficulties, finally they reached to Jesus and their wish to see God was fulfilled. మరి వారు తొదకు ఎన్నో కష్టాలు శ్రమలు వారు అన్ని భరించుకుంటూ కడకి యేసు ప్రభు ఉన్నటువంటి పుట్టిన ఆ యొక్క పశువుల పాక దగ్గరికి వారు చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. My dear people, it is not easy for anyone to reach God. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి చేరడం అనేది ఏదో సులువైన విధానం కాదు. Just simply someone calls and someone attending to a church is not the visiting God. మరి ఏదో ఒకరు పిలవడం, మరి ఆ పిలిచిన దాన్ని బట్టి వెళ్ళాము అని రావటం అనేది కాదు. కానీ దేవుని దగ్గర రావడానికి వచ్చినప్పుడు మనం అనేక నిందలు, అనేక శ్రమలు, బాధలు మనం అనుభవించవలసి ఉంటుంది. We must be prepared to face all these difficulties and problems. మరి యేసు ప్రభు దగ్గరికి మనం రావాలని తీర్మానించుకున్నప్పుడు మనం వాటిని అనుభవించేటట్లుగా రావాలి. మేము ఎన్ని శ్రమలైన కష్టమైన ప్రభు కొరకు భరిస్తామనే విధానంలో ప్రభు దగ్గరికి రావాలి. Sometimes our family members don't accept to go to God. మరి మన కొన్నిసార్లు మన కుటుంబీకులే మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒప్పుకోరు. If wife prefers to go to church, husband does not accept. మరి భార్య దేవుని మందిరానికి వెళ్తారంటే భర్త ఒప్పుకోరు. If husband is prepared to go to church, wife does not accept. అలాగే భర్త దేవుని మందిరానికి వెళ్తారంటే భార్య ఒప్పుకోని పరిస్థితి ఉండొచ్చు. Sometimes children the same problem. అలాగే పిల్లలు తల్లిదండ్రులకి ఒప్పుకోని వారుగా ఉంటారు. ఏదో ఒక రకమైన ఇబ్బంది కుటుంబంలో కలుగుతూ ఉంటుంది. Even the outside family, that is the society outside the family also causes a lot of troubles. మరి అలాగే కుటుంబీకులే కాకుండా సామాజికంగా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను అనేకమైన మాటలు, అనేకమైన మరి ఇబ్బందులు నీ గురి చేయవచ్చు. Why? What is the reason that if you go to any place there is no objection, but when you come to Jesus you have to prepare all these difficulties? మరి ఎందుకో మనకి మరి తెలియదు. కానీ ఈ ఏదైనా ఇప్పుడు సినిమాలు ఇలా మిగతా చోట్లకి వెళ్తే ఎవరు మనల్ని ఏమి నిందించరు, మనకేం బాధలు కలవు. కానీ మనం ప్రభు దగ్గరికి, ప్రభుని నమ్ముకోవడానికి, చూడటానికి ఎప్పుడైతే వెళ్తామంటామో అప్పుడే మనకు అనేక రకమైన నిందలు, బాధలు కలుగుతాయి. The same happened to the three kings. అలాగే ఇక్కడ మనం చదువుతున్నటువంటి దాంట్లో ముగ్గురు రాజులు కూడా, లేక జ్ఞానులు అనబడే రాజులకి ఆ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. But finally they were filled with the Spirit of God. మరి చివరికి వారు దేవుని యొక్క ఆత్మను బట్టి, ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి వారు ప్రభు దగ్గరికి రావటం జరిగింది. After coming to Jesus, they became new people with new thoughts. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారు కొత్త ఆలోచనలు కలిగి, క్రొత్త మనస్సు, క్రొత్త జీవితాన్ని వారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. And that is the effect when we come to Jesus. మరి నిజంగా యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం జరుగుతుందండి. The old things that are in our heart, we tend to leave them. మరి పాతవన్నీ కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు జరిగే గొప్ప అద్భుతం ఏంటంటే పాతవన్నీ గతించిపోతాయి. Old thoughts, old ideas, old wickedness, మరి పాతలో everything will go. మరి పాతలో ఉన్నటువంటి పాపపు జీవితం, ఆ దుర్మార్గ జీవితం, దుష్టత్వం, ఆ మనసు, అవన్నీ కూడా మార్పు చెంది ఒక నూతన వ్యక్తులుగా చేయటం జరగబడుతూ ఉందండి. And that is the evidence of the Holy Spirit working on a person. మరి అదే ప్రభు ద్వారా మనకు జరిగే గొప్ప విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. When Holy Spirit begins to work in your life, everything will be changed and everything will become new. మరి పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎప్పుడైతే కార్యం జరుగుతుందో అది ఒక నూతనంగా ఉంటుంది. ప్రతిదీ కూడా నూతన పరచబడుతుంది, ఒక అద్భుతమైన విధానం కలుగుతుంది. And that verse is seen in Acts of Apostles chapter 3, 26 verse. మరి ఆ వచనాన్ని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో చక్కటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. నేను చదువుతున్నాను. God having raised up his servant sent him to you first to bless you by turning every one of you from your wickedness.
ప్రిల్లర్ 26వ వచనంలో చూడండి, మరి వారు ఇంగ్లీష్లో చదివి తెలుగులో చదువుతున్నాను. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలనను వారిని మిమ్మును ఆశీర్వదించుటకును ఆయన మిమ్మును మీ వద్దకు పంపినని చెప్పెను. The purpose of Jesus coming to this world is very clear in this verse. మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడం గల ముఖ్య ఉద్దేశము ఈ వచనంలో చాలా తేటగా తెలియబడింది. Because all men and all women are wicked in nature. మరి నిజానికి వాక్యం చెప్తున్నట్లుగా మరి పురుషులేంటి స్త్రీలేంటి కూడా లోకంలో ఉన్న మానవులందరూ కూడా మరి దుష్టత్వములో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. One way or the other we undergo this kind of wickedness. మరి ఏదో ఒక రకంగా ఏదో ఒక దుష్టత్వం, ఏదో ఒక పాపము, ఏదో ఒక చెడుగు మానవుణ్ణి పీడిస్తూ వెంటాడుతూనే ఉంది. Sometimes we lie, many times for reason or for no reason. మరి కొన్నిసార్లు కారణం బట్టి వాళ్ళు కారణం లేకుండా అనేక సార్లు మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాం. And that is one kind of wickedness. అదొక రకమైనటువంటి దుష్టత్వంగా లేక చెడుగా మనం చూడగలగాలి. And we don't think that if somebody's articles are stolen, that is a kind of wickedness. We don't understand it. మరి ఏదైనా ఇతరుల వస్తువులు మనం దొంగిలించినప్పుడు అది దొంగతనంగా పరిగణించబడుతుంది, కానీ అది మనం గమనించుకో. It may be accepted while we are in school stage because we are innocent people. మరి అది చిన్నతనంలో ఒకవేళ అంగీకరించబడొచ్చేమో, ఏదన్నా పెన్సిల్ పెన్ అలా పట్టుకొస్తే, కానీ పెద్దవారు అయిన తర్వాత అటువంటి దొంగతనాలు చేస్తే అది మరి సరే, that is a kind of wickedness. అది ఒక మరి దుష్టత్వముగా లేక చెడుగా మనం గమనించుకోవాలి. And when some people see a woman or a man, their eyesight is turned to wicked. మరి అలాగే స్త్రీ వ్యామోహం లేక పురుషులను చూసినప్పుడు వ్యామోహపడి వాళ్ళ వైపు చూడటం కూడా దుష్టత్వంగానే బైబిల్గా మనకు చెప్తా ఉంది. And some people try to do big crimes. మరి అలాగే చాలామంది అనేకమైన పెద్ద నేరాలు కూడా చేస్తూ ఉన్నారు. And small kind of wickedness too, the big crimes. All this is man's nature. మరి చిన్న దొంగతనాల దగ్గర మొదలెట్టి పెద్ద నేరాలు ఇవన్నీ కూడా మన యొక్క మానవుని యొక్క దుష్టత్వమును తెలియజేస్తూ ఉన్నాయి. Husband beats a wife. మరి భర్త భార్యను కొడుతూ ఉంటాడు. And wife sometimes makes some kind of disturbance in the mind of the husband. మరి అలాగే భర్త విషయంలో కూడా భార్య అనేక సార్లు చాలా ఆందోళన గురి చేస్తూ ఉంటుంది. What do we call it? మరి దాన్ని ఏమని పిలుస్తాం మనం? That is called wickedness. అదే మరి దుష్టత్వం లేక చెడుగుగా మనం గమనించుకోవాలి. And some people have the wickedness of drunkenness. మరి అలాగే కొంతమంది త్రాగుడుకు బానిసలై భయంకరంగా త్రాగి మరి గొడవలు పెడతా ఉంటారు. They don't understand how that arrack or that kind of liquor works in the mind of a man. మరి ఆ రకమైనటువంటి ఆ త్రాగుడు అతని మనసును పాడు చేస్తుందని, అతని జీవితాన్ని నాశనం చేస్తుందని వారికి తెలియదు. So this is a kind of wickedness. ఈ రకంగా అనేకమైన మానవులందరూ కూడా వారి దుష్టత్వంలో జీవిస్తున్నట్లుగా మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. When we come to Jesus, అయితే యేసు దగ్గరికి మనం ఎప్పుడైతే వచ్చామో, when we come to Jesus and understand the power of Jesus, how it can work in our lives, మరి యేసు ప్రభు మన జీవితంలో చేసే మార్పును, ఆ శక్తిని మనం గమనించగలిగినట్లయితే, then we shall shun all kinds of wickedness. అయితే ఎప్పుడైతే మనం ఈ అనుభవంలోనికి ఎప్పుడు వస్తామో, మనలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వము నుండి మనం విమోచించబడతాము. హల్లెలూయా. This is the reason how people become wicked. ఆ రకంగా మానవులు మరి చెడిపోయిన వారుగా పాడైపోయినటువంటి మానవాళ్ళందరినీ కూడా విమోచించడానికి యేసు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. When they become wicked in their minds, certainly they will lose power and hope in the world. మరి ఎప్పుడైతే ఈ యొక్క అనీతి కార్యములకు మానవుడు లోబడిపోయాడో, వ్యసనాలకి బానిస అయిపోయాడో, ఇక మన జీవితాన్ని మనం పాడు చేసుకున్నట్లు వారం అయిపోతా ఉన్నాం. So finally they come to conclude their life without allowing ourselves to live long.
మరి ఆ చెడు వ్యసనాల వల్ల మనము ఏమవుతున్నామంటే మరి అనేక దినములు అనేక ఆయుష్కాలం బ్రతకవలసిన మనము మధ్యకంగానే మనం ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా అయిపోతుంది. Because there is no hope for us to clean our wickedness. మరి నిజంగా ఈ బలహీనతల నుండి ఈ పాపము నుండి ఈ దుష్టత్వం నుండి విడిపించేవారు ఎవరు లేరని మనము ఆలోచించుకొని ఇంక అందులోనే చనిపోవాలి, ఈ విధంగానే పాడైపోవాలనుకుని నిశ్చయతో మానవులకు వచ్చేసి ఉంటారు. And that is the reason why Jesus was sent into this world. మరి ఇక్కడ యేసు ప్రభు ఈ క్రిస్మస్ సందర్భంలో మనం అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ స్థితి నుండి మానవులని రక్షించడానికే, మరి మానవుల్ని విమోచించి బాగు చేయడానికే యేసు వచ్చాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. When you are redeemed from your personal wickedness, మరి మీ యొక్క వ్యక్తిగత జీవితము నుండి, వ్యక్తిగత పాపము నుండి, దుష్టం ఎప్పుడైతే నువ్వు విడిపించబడతావో great joy comes like a fountain in your mind. మరి గొప్ప ఆనందం నీ హృదయంలో నుండి ఒక నీటి ఉబుకు మరి ఓట వలె ఉబగడం ప్రారంభిస్తుంది. గొప్ప ఆనందాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. You cannot control that happiness. మరి ఆ సంతోషాన్ని మరి ఎవరు కూడా ఆపలేరండి. అంత ఆ ఆనందం నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. And that is why those who have are experiencing the power of Christ and the joy of Christ throughout the world, they are celebrating the real Christmas. ప్రియులారా, మరి అందువల్లే లోకమంతా కూడా ఆ యొక్క విడుదలను బట్టి, ప్రభువులో ఉన్న ఆ మహా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించిన దాన్ని బట్టే ఈరోజు ప్రపంచమంతా కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతో క్రిస్మస్ వేడుకలను జరిగిస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం. Christmas means mass, two words. One is Christ and the other word is mass. మరి క్రిస్మస్ అనగా ఒకటి క్రీస్తు, రెండోది మాస్ అని దానికి That అర్థం. is prayer. మరి ఆరాధించడం లేక ప్రార్థించడం అనేది మనం గమనించుకోవాలి. They accepted Christ as their personal savior. మరి వారు ప్రభు యేసును వారి సొంత రక్షకునిగా వారు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం, ప్రభువుగా తెలుసుకున్నట్లుగా చూస్తున్నాం. They have accepted the power of Jesus. మరి వారి యొక్క క్రీస్తులో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ రాజుగా పుట్టినవాడు, ఆయన అధికారము కలిగిన వాడని వారు అంగీకరించారు. When they accepted, great transformation came in their lives. మరి వారు ఎప్పుడైతే యేసు ప్రభుని ఆ విధంగా నమ్మి వారు ప్రభుని ఆరాధించడానికి వచ్చారో వాళ్ళ జీవితాల్లో గొప్ప మరి ధన్యకరమైన జీవితం లేక మార్పు అనేది చూసినట్లుగా మనం చూడగలుగుతాం. Even today, those who are coming to Christ, if they really accept the power of Christ, great transformation will take place. ఈ రోజున కూడా ఎవరైనా సరే యేసును రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా ఎవరైతే అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారి జీవితాల్లో కూడా గొప్ప మార్పును చూచి గొప్ప ఆనందాన్ని అనుభవించేవారుగా ఉన్నారు. He is God for all. ఆయన అందరికీ ప్రభువు, దేవుడు. He existed before the creation of this world. మరి ప్రపంచాన్ని నిర్మించక ముందే ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. And he is now living presently. ఆయన ప్రస్తుతం ఆయన జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And he will be living in future also. ఆయన యుగాలు కూడా జీవించేవాడుగా ఉన్నాడు. And don't think that Jesus came to this world 2000 years ago, so that means his godhood is measured for 2000 years only. అంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నడుగా వచ్చాడని మనం ఆయన అప్పటి నుంచే ఉన్నాడని మనం అనుకోవద్దు. No, it is a mistaken view. అలాగ అనుకుంటే అది మన పొరపాటే. ఆయన మొదటి నుంచి ఉన్నవాడుగా ఉన్నాడు. He is the way to God. మరి ఆయన దేవుడు పంపించిన ఒక మార్గముగా మనకున్నాడు. He is between man and God. మరి దేవునికి మనుషులకి మధ్యవర్తిగా, ఒక వారధిగా, ఒక మార్గదర్శిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. He is a person to transform us into godhood. మరి దైవత్వంలోనికి మనల్ని మలచడానికి ఆయన ఒక వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు, నరుడుగా వచ్చాడు. Someone is required to change a person from one class to another class. మరి Some knowledge to another branch of knowledge. ప్రియులారా, ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మార్చాలంటే, ఒక జ్ఞానవంతుడిగా చేయాలంటే, ఒక స్థితిలోకి తీసుకురావాలంటే వేరే వ్యక్తి అవసరమై ఉన్నది. When a teacher teaches a boy, then the boy is transformed into
the likeness of the teacher. మరి ఒక టీచర్ ఉన్నారు, ఒక విద్యార్థిని ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకురావడానికి ఆ టీచర్ గారు పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ విద్యార్థి ఆ యొక్క మాటలు విని ఆయన కూడా గొప్ప టీచర్గా తయారవడానికి అవకాశం ఉంది. So he was called the teacher. ఆయన బోధకుడని కూడా పిలువబడ్డాడు. In those days, if there was any problem to any man or any woman, Jesus was called, "Oh teacher, what do you say about this?" మరి ఆ రోజుల్లో ప్రభు ఆయన జీవించిన కాలంలో ఏదైనా వారికి సమస్య ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారు ప్రభుని పిలిచి, బోధకుడా ఈ విషయంలో మీరు ఏం చెప్తారు, ఇదిగో ఈమె ఇలాగని ప్రశ్నలు వేసేవారు, బోధకుడు అని పిలిచేవారు. So that means he was a teacher. అందువల్ల ఆయన ఒక టీచర్గా బోధకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And because of the teachings, because of the words of God written in here, when we take them literally and spiritually, transformation will take place in us. ప్రియులారా, ఇదిగో దేవుని వాక్యమైన ఈ గ్రంథాన్ని, ఇది దేవుని మాటగా మనం విశ్వసించి చదువుకున్నట్లయితే ఈ వాక్యమే మన జీవితాలలో గొప్ప పరివర్తన కలిగించి గొప్ప మార్పు చెందుతుంది. కారణం ఏంటంటే ఇందులో వ్రాయబడినవి దేవుని మాటలుగా ఉన్నవి. What do you understand here? మరి ఏంటి మనం ఇప్పుడు ఈ రోజు ఈ వర్తమానం ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? This is Acts of the Apostle chapter 3 verse 26. What does it మరి say? యొక్క అపోస్తుల గారు 3:26 ఏం తెలియజేస్తా ఉంది? మన God raised up Jesus, that is his servant. మరి యేసు తన సేవకుడైన యేసును పుట్టించి ప్రతి వాని యొక్క దుష్టత్వపు నుండి మళ్లించుట కొరకు ఆయన పుట్టించాడని మనం చూస్తున్నాం. Two things are here. One is to clean any person from his wickedness, and then to bless that man. చూడండి, ఇక్కడ రెండు విషయాలు ప్రభు చేయటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, ప్రతి మరి దుష్టత్వము నుండి మనల్ని శుద్ధి చేయటమే, విమోచించడమే కాకుండా రెండవదిగా మనలను ఆశీర్వదించడానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. You can read it. చూడండి, అందులో మనం చదువుతున్నాం, మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలనను మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పెను. So two things are here. ఇక్కడ రెండు కార్యములు యేసు ప్రభు ద్వారా మనకు జరుగుతూ ఉన్నాయి. One is to clean the person from wickedness. మరి ఒకటి ఏంటంటే దుష్టత్వము నుండి విమోచించడం, శుద్ధి చేయడం, మళ్లించడమే కాకుండా wickedness, we have accounted many kinds of wickednesses. మరి మన పాపం అనేది అనేక రకాలుగా, దుష్టత్వం అనేది మనం ఇందాక అనేక విషయాలుగా మనం చెప్పుకున్నాం. వాటన్నిటి నుండి మనలను విమోచించడమే కాకుండా First, that man must come out of that wickedness. మొట్టమొదట మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క దుర్మార్గము నుండి, ఆ చెడు నుండి విమోచించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. When you come out of this wickedness, you begin to love people. మరి ఎప్పుడైతే ఆ యొక్క పాప శాపముల నుండి లేక దుష్టత్వం నుండి విమోచించబడతామో, వాటన్ని విడుదల పొందుకుంటాం, వెంటనే మనము మరి ఇతరులను మనం ప్రేమించగలుగుతాము. We love people, we love God. మరి దేవుణ్ణి ప్రేమించగలుగుతాం, ప్రజలను ప్రేమించగలుగుతాం. We do good to the society. మరి సమాజానికి మంచి చేయగలుగుతాం. And we do good works only. మరి మంచి పనులు మాత్రమే చేసేవారంగా ఉంటాం. And we give peace to this people. మరి ప్రజలకు శాంతిని లేక సమాధానాన్ని ప్రకటించేటువంటి వారంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. So that is the first step in transformation. అది ఆ రకంగా మొట్టమొదట మార్పు అనేది మన జీవితంలో కలగటం మనం చూడగలుగుతాము. The second thing that God wants to do is He wants to bless you. మరి రెండవదిగా ఎప్పుడైతే వాటి నుండి విమోచించడమే కాకుండా రెండవదిగా ఆయన మనలను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. Blessing does not come along with the existence of sin or wickedness in the person. ప్రియులారా, మనలో పాపం పెట్టుకోవటం ద్వారా లేక దుష్టత్వములు ఉండటం వల్ల మనకు ఆశీర్వాదం రాదు. No, it is impossible. This word says, this word. ముందు ఇక్కడ మనం చూస్తున్నాం, దాని నుండి మళ్లించబడినప్పుడే then God begins to work in your life. ఎప్పుడైతే ఇప్పుడు పాపం ఎప్పుడైతే పొందో దేవుడు వస్తాడో మన జీవితంలోకి, అప్పుడు దేవుడు మన జీవితంలో చేసే పనుల వల్ల, ఆయన చేసే కార్యాలు
మనల్ని ఆశీర్వాదంగా గడుపుతూ ఉంటాయి. Your wife will be a blessing to many. మరి నీ యొక్క భార్య అనేకులకు ఆశీర్వాదకరంగా Your ఉంటుంది. husband will become a blessing to many. ఆ అనేకులకు భర్త ఆశీర్వాదకరంగా ఉంటాడు. Your children will become a blessing. పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండటం జరుగుతుంది. Wherever you are a blessing to. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో, ఎక్కడ ఎలాంటి పని చేస్తున్నప్పటికీ అక్కడ నీవు ఆశీర్వదించబడటం చూస్తావు. Maybe you are in school, maybe you are in an office, maybe you are in somewhere. మరి ఎక్కడ ఉన్నప్పటికీ, స్కూల్లో లేకపోతే కాలేజీల్లో లేకపోతే ఆఫీసులో ఎక్కడ పని చేస్తున్నా అక్కడ నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. If you go to a doctor for any treatment of any disease, మరి ఒక డాక్టర్ గారి దగ్గరికి మనం ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి గురించి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే the doctor will tell you how you should first of all leave some, you should not eat this and you should not do. నువ్వు అది నీకు తగ్గాలంటే, నీ రోగం తగ్గాలంటే ఇలా తినకూడదు, అది తాగకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు మనకు చెప్తారు. And if you follow, certainly we will be healed. మరి ఎప్పుడైతే అవి తినొద్దని తినటం మానేస్తామో, ముట్టవద్దని ముట్టడం చేయకుండా ఉంటే ఖచ్చితంగా వారు చెప్పినట్లుగా మనకు స్వస్థత కలుగుతుంది. If we do not do that and simply eat what is not to be eaten, doing what is not to be done, మరి so ఆ the డాక్టర్ patient గారు cannot చెప్పినట్లుగా తినవద్దని తినేయటం, ముట్టవద్దని ముట్టేయటం వల్ల చేసినట్లయితే ఆ వ్యక్తికి ఉన్న బలహీనత, రోగం పోదు. in the same time, the same manner, అదే ప్రకారంగా Jesus also he tells here, మరి ఒక రోగికి వైద్యుడిగా, పాపికి వైద్యుడిగా, పాప రోగము నుండి మనల్ని విమోచించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మన గొప్ప రక్షణ ఇచ్చి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి దేవుని దీవెనలు ఇవ్వడానికి యేసు మనకి లోకానికి వచ్చిన్నాడు. హల్లెలూయా. two blessings are fulfilled in this verse. ఈ యొక్క వచనంలో రెండు అద్భుతమైన విషయాలు మనకు జరగడం చూస్తున్నాం. One is physical cleanliness, మరియు మొట్టమొదటిది శారీరక స్వస్థత మనం చూస్తున్నాం. and then second one is spiritual blessings and రెండవదిగా మరి లోక సంబంధమైన అలాగే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మనం పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. So this is the purpose of Christ came to this world. ప్రియులారా, అందుకొరకే యేసు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమని ఈరోజు మీకు తెలుసుకోవాలని ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నాం. This is the message of Christmas and God bless you. మరి ఇదే మీకు నేను ఇచ్చే క్రిస్మస్ సందేశము. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఉన్నాను. Christmas greetings to you. మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Thank the Father. ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. Father, you have given us this great opportunity to come to your feet this day. ప్రభువా, ఈరోజు మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చే గొప్ప ధన్యత మీరు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, thank thee, what is written about you has been fulfilled through your word. ప్రభువా, ఇదిగో నీ వాక్యం నువ్వు ఎందుకు వచ్చావనేది వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడావు. అది వాక్యం బట్టి నెరవేరిందని మేము నమ్ముచున్నాం తండ్రి. Lord, thank thee, two blessings are there in this verse, and that verse is you have explained it in detail, Father. Thank thee. ప్రభువా, ఇదిగో వచనంలో రాయబడినట్లుగా రెండు విషయాలు, మరి దుష్టత్వము నుండి విమోచించుట, రెండవదిగా ఆశీర్వదించుటకు నీవు వచ్చావనే సత్యాన్ని మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Kindly bless the people who have listened to this discourse. ప్రభువా, ఇదిగో ఈరోజు ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో వారందరిని మీరు దీవించి ఆశీర్వదించి ఆ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వారికి సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాం. Kindly accept our small prayer. ప్రభువా, in Jesus mighty name. ఈ చిన్న ప్రార్థన మీరు అంగీకరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.